మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీజేపీ వారియర్ హిందూ టైగర్ చికోటి ప్రవీణ్ గారు దౌలతాబాద్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు గారి గెలుపు కోసం నిర్వహించిన సభలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. రఘునందన్ రావు గారి గెలుపు కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడి గెలిపించాలని అని కోరారు. మరి అలా నన్ను దౌలతాబాద్కి సభకి ముఖ్యంగా నాకు ఇష్టమైన రాష్ట్ర బీజేపీ నాయకులలో రఘునందన్ రావు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా కూడా రఘన్నకు చెప్పిన, నువ్వు డేట్ చెప్పు, గంటల నీ ముంగటుంటా అని చెప్పిన. మరి అసొంటి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మీకు వచ్చింది అంటే ఆ యొక్క సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం చేసుకోవాలా చేసుకోవద్దా? మరి అట్లాంటి నాయకుడిగా మీకు మోదీ గారు గిఫ్ట్ ఆయనని ఇచ్చారు. మీరు ఆయనను ఎంపీ చేసి మోదీ గారికి గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తారా ఇయ్యరా? మరి ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రఘన్న గురించి చెప్తా. రఘన్న ఒక ఇంటలెక్చువల్, మీ ఎంపీ అభ్యర్థి ఒక మేధావి, ప్రజలలో ఉన్న మనిషి, రేపు మంచి చెడ్డకి నిలబడే మనిషి. ఈ కొడుకులు వస్తారా కాంగ్రెస్ వాళ్ళు? నిమ్మగడ పోయి నిలబడాలి. ఆడు చూసుకుంటూ పోతూనే ఉంటాడు, పట్టించుకోడు. ఏదన్నా లిస్ట్ ఇచ్చి ఏదన్నా చిట్టి ఇచ్చి అన్నయ్య పని చూడంటే పిఏకి ఇస్తాడు, పక్కన పెడతాడు. రగన్న అట్లా కాదు, ఫాలోఅప్ చేసే టీం వేరే ఉంటుంది. మీరు ఒక అప్లికేషన్ ఇస్తే దాన్ని ఎంబడి వాడి దాన్ని ఇంకా వడి పని చేయించే వరకు ఆయన నిద్రపోడు. అసుంటి నాయకుడు రఘునందన్ రావు గారు. ఇవాళ రఘునందన్ రావు గారిని నేను చెప్తున్నా, 17 పార్లమెంటు లల్లా అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత ఈ మెదక్ పార్లమెంట్ అని చెప్తున్నాను. ముఖ్యంగా దౌలతాబాద్ మండలంలో ఈ 5 రోజులు నిద్రపోవద్దు. పొద్దున రాత్రి ఫోన్లు చేయాలి అందరికి. బీజేపీ కోటేయాలి, నరేంద్ర మోదీ కోటేయాలి, రఘునందన్ రావు గారికి కోటేయాలి. ఒకటే నినాదంతో 5 రోజులు మీరు పనిచేస్తే 5 ఏళ్ళు నిమ్మలంగా ఉంటాం. 5 రోజులు మీరు పనిచేస్తే 10 ఏళ్ళు నిమ్మలంగా ఉంటాం. ఇక ప్రభుత్వాలు మనయే వస్తాయి. ఈ అవినీతి ప్రభుత్వాలు రానియము. ఇక్కడ కూడా చూడండి, చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రేపు అధికారంలోకి బీజేపీ రాబోతుంది తెలంగాణలో అని కూడా చెప్తున్నాను. ఇవాళ తెలంగాణకి నిధులు కావాలంటే ఎవరు ఇవ్వాలి? మోదీ గారు ఇవ్వాలి సెంట్రల్ నుంచి. సో మీ అందరూ మీ బతుకులు బాగుండాలి అంటే పువ్వు గుర్తు కోటేయాలి. మన పిల్లల బతుకులు బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. దేశం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. ధర్మం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. హిందుత్వం బాగుండాలంటే పువ్వు గుర్తు కొట్టుకేయాలి. మొత్తం మీద మన దేశం మంచిగా ఉండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. ఇవాళ పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలు, చైనా లాంటి దేశాలు, మన శత్రు దేశాలు మోదీ గారు ఓడిపోవాలని కోరుకుంటున్నాయి, కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాయి. మరి అలా ఉగ్రవాదులు ఎవరినైనా ఎవరు? కాంగ్రెస్. ఉగ్ర దేశాలు కూడా కాంగ్రెస్ గెలవాలి. ఎందుకంటే మోదీ గారు వస్తే ఆ కొడుకులో పప్పులు ఉడకాయి కదా. మన దగ్గరికి చిన్న గిట్ల అంటే పోయి లోపల పోయి పలగొట్టేస్తారు మోదీ గారు. పాకిస్తాన్లో పోయి ఇంతకుముందు పలగొట్టొచ్చారు కదా. మరి అట్లనే మన దగ్గర రావాలంటే ఇలా భయపడుతున్నారు. ఇలా ప్రపంచ దేశాలు ఇలా గర్విస్తున్నాయి భారతదేశం చూసి. ఇలా ప్రపంచంలో ఏ మూల భారతీయుడు, భారతీయ పౌరుడు ఉన్నాడంటే ఛాతి తనాయించి ఇలా నడిచే పరిస్థితి ఉందంటే ఒక్క మోదీ గారి వలనే. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. మెదక్ ప్రజలు ముఖ్యంగా ఈడ చాలా విర్రవీగుతాడు హరీష్ రావు. మెదక్ అడ్డా బీఆర్ఎస్ అడ్డా అని చెప్తాడు. ఇవాళ మెదక్ గడ్డ బీజేపీ అడ్డా, మెదక్ గడ్డ రఘునందన్ రావు అడ్డా, మెదక్ గడ్డ కాషాయ జెండా బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరు కూడా మరి అలా నాకు మాట ఇవ్వాలందరూ 5 రోజులు గట్టి కష్టపడతామని చెప్పి మీ గురించి వచ్చినా ఏ అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా
నేను మీ గురించి హిందుత్వం గురించి గురించి గుడి గురించి ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మీ ముందుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ గురించి నేను వచ్చిన కాబట్టి నా గురించి మీరు రాగాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది, ముఖ్యంగా యువకులపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దౌలతాబాద్ ప్రజలందరికీ మరి ఇక్కడ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.